హాయ్ ఫ్రెండ్స్, కలికి 2898 ఏడీ నుంచి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ చేశారు. 8:30కి రిలీజ్ చేశారు. చూశాను, చాలా బాగుంది ట్రైలర్. ఈ ట్రైలర్లో ఇంకా డీటెయిల్స్ కూడా ఇంకా చూపించారు. అంటే దీపికా పడుకుని కడుపులో ఉన్నది కలికి అని, అలాగే ఇంకో ప్రపంచం కూడా ఉన్నట్టు, అక్కడికి హీరోయిన్ తీసుకుపోవటం, అశ్వత్థామ ఆ పిల్లోడి దగ్గర అతని రత్నం ఉంటుంది కదా అశ్వత్థామకు తలపైన, అది తీసుకుండేది కానీ, యుద్ధం చేసేది కానీ, అలాగే మహాభారతంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదులుతారు కదా, అది కూడా చూపించారు. అలాగే నాకు తెలిసి ఈ సినిమాలో మహాభారతంలోని యుద్ధం కూడా చూపించేలా ఉన్నారు, అది కూడా చూపించాడు. మ్యాక్సిమం ఎక్కువ అమితాబ్ బచ్చన్ సైడ్ చూపించాడు. అలాగే ప్రభాస్ది కూడా చూపించారు. అంటే ఫస్ట్ అమితాబ్ బచ్చన్ లాస్ట్ ఎండింగ్లో ఒక మాట అంటాడు, ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను అని. అంటే ఒకసారి అమితాబ్ బచ్చన్ చేతిలో ఓడిపోతాడు అనుకుంటా, అందుకే మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తాడు. అలాగే కమల్ హాసన్ది కూడా చూపించాడు. ఒక ఓల్డ్ ముసలోళ్ళలాగా చిన్నోళ్ళలాగా ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మనుషులకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని యుగాలు ఇచ్చినా వాళ్ళు మారరు అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అది కూడా చాలా బాగుంది. ఆ వరల్డ్ చూపించేది కూడా బాగుంది. అలాగే ఇందులో శోభ అని పాత హీరోయిన్, తను కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ట్రైలరు. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నాకైతే బాగా నచ్చింది కలికి ట్రైలరు. ఇందులో ఎక్కువ అమితాబ్ బచ్చన్ది యంగ్ లుక్ చూపించారు, అది కూడా చాలా బాగుంది. ఇందులో నాకు తెలిసి 3 గంటలంట సినిమా రన్ టైం వచ్చి 3 hours. అందులో సెన్సార్ రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు. క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఉంటుంది అని కూడా చెప్పారు, చూడాలా. నాకైతే నచ్చింది కలికి ట్రైలర్ కూడా. ఇంకా వెయిట్ చేస్తున్నా మూవీ రిలీజ్ అవ్వగానే చూసి మీకు రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, కలికి ట్రైలర్ వచ్చింది కదా, కలికి 2898 ఎవరైనా కలికి ట్రైలర్ చూసినాక నాకు ఈ ట్రైలర్ చూసి సినిమా ఎలా